హలో గైస్, వెల్కమ్ టు ది మెక్వల్. ఈ వీడియోలో మనం మెట్రాలజీలో ఈ సెట్లో ఏ విధంగా అడిగే బిట్స్ ఛాన్సెస్ ఉన్నాయో ఆ బిట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం గ్రైండింగ్ మీద అండ్ అదేవిధంగా దాని ముందు వెల్డింగ్, షాపర్ అండ్ స్లాటర్, ప్లానర్ అండ్ లేత్ మెషిన్స్ వీటి మీద కూడా మనం ఈ సెట్లో ఏ విధంగా బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయో ఆ బిట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేసాం. సో ఈ వీడియోలో మనం మెట్రాలజీ కాన్సెప్ట్ మీద ఏ విధంగా బిట్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేద్దాం. యాక్చువల్లీ మెట్రాలజీ అనేది చాలా చిన్న కాన్సెప్ట్, కాకపోతే చాలా వరకు నెంబర్ ఆఫ్ డివైజెస్ అనేవి ఉంటాయి. ఆ డివైజెస్ అనేవి ఏ టైప్ ఆఫ్ డివైజెస్ మనకి తెలియకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. మెయిన్గా మనకి 3 కైండ్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి. ఒకటి లీనియర్ మెజర్మెంట్, నెక్స్ట్ యాంగులర్ మెజర్మెంట్ అండ్ ద లాస్ట్ వన్ సర్ఫేస్ మెజర్మెంట్. సో ఈ ఈ లీనియర్ మెజర్మెంట్స్, యాంగులర్ మెజర్మెంట్స్, సర్ఫేస్ మెజర్మెంట్ డివైజెస్ అనేవి ఏంటేంటో మనకి తెలియకపోతే ఆప్షన్స్ అనేవి చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో మ్యాక్సిమం మెట్రాలజీ అనేది చాలా తక్కువ బిట్లు కవర్ అవుతాయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లీనియర్ మెజరింగ్ డివైస్? సో మనకి ఇక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్లో ఏ డివైస్ అనేది మనకి లీనియర్ మెజర్మెంట్ డివైస్ అని అడిగాడు. ద ఫస్ట్ వన్ సైన్ బార్, సెకండ్ వన్ కాంబినేషన్ సెట్, థర్డ్ వన్ స్లిప్ గేజ్, ఫోర్త్ వన్ డివైడింగ్ హెడ్. ఇందులో మనకి లీనియర్ మెజర్మెంట్ డివైజెస్ ఏది అని అడిగాడు. సో ఇందులో మనకి తెలిసిన లీనియర్ మెజర్మెంట్ డివైస్ ఏది? సైన్ బార్ అనేది కాదు, కాంబినేషన్ సెట్ కూడా కాదు, డివైడింగ్ హెడ్ కూడా కాదు. సో స్లిప్ కేజ్ అనేది మనకి లీనియర్ మెజర్మెంట్ డివైస్. మనకి సింపుల్గా చెప్పాలి అంటే స్లిప్ కేజెస్ అనేవి చాలా స్మాల్గా ఉంటాయి. ఎలాగా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది మనకి స్లిప్ కేజెస్. ఇవి మనకి స్టాండర్డ్ సైజులో ఉంటాయి. ఫర్ సపోజ్ 0.02, 0.05 అండ్ 1 అంటే సమ్ ఇంక్రిమెంట్స్తో మనకి ఈ స్టాండర్డ్ వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి మనకి లీనియర్ మెజర్స్ని కంపేర్ చేయడానికి ఇవి ఉపయోగపడుతుంది. సో లీనియర్ మెజరింగ్ డివైస్ ఏది ఇందులో మనకి? ఆప్షన్ సి, స్లిప్ కేజ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ ఏ యాంగులర్ మెజర్మెంట్ డివైస్? ఈ కింది వాటిలో యాంగులర్ మెజర్మెంట్ డివైస్ కానిది ఏది అని అడిగాడు. ఫస్ట్ వన్ యాంగిల్ గేజెస్, సెకండ్ వన్ బెవిల్ ప్రొట్రాక్టర్, థర్డ్ వన్ అడ్జస్టబుల్ రివర్ అండ్ ద లాస్ట్ వన్ ఇంటర్ఫెరోమీటర్. సో మనకేంటి ఇందులో ఆన్సర్? యాంగిల్ గేజెసా, బెవిల్ ప్రొట్రాక్టర్ ఆర్ అడ్జస్టబుల్ బెవిల్ ఆర్ ఇంటర్ఫెరోమీటర్? సో ఇందులో మనకు ఆప్షన్ ఏది అంటే ఆప్షన్ డి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇంటర్ఫెరోమీటర్ ఈజ్ నాట్ ఏ యాంగిల్ మెజర్మెంట్ డివైస్. మనకి పైన ఉన్న యాంగిల్ గేజ్ కానీ, బెవిల్ ప్రొట్రాక్టర్ కానీ, అడ్జస్టబుల్ బెవిల్ కానీ ఇవన్నీ కూడా మనకి యాంగిల్ అనేది మెజర్ చేస్తుంది. బట్ ఇంటర్ఫెరోమీటర్ అనేది మనకి సర్ఫేస్ గురించి మెజర్ చేస్తుంది. అంటే సర్ఫేస్ ఫినిష్ ఎలా ఉంది, ఫ్లాట్నెస్ ఎలా ఉంది, వాటి గురించి మనకి ఇంటర్ఫెరోమీటర్ అనేది డిస్కస్ చేస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ హియర్. కరెక్ట్ ఆన్సర్ అంటే అది రాంగ్, అంటే నాట్ ఏ యాంగులర్ మెజరింగ్ డివైస్ అన్నమాట. సో నెక్స్ట్ బిట్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సర్ఫేస్ మెజర్మెంట్ డివైస్? ప్రొఫైలోమీటర్, ఇంటర్ఫెరోమీటర్, స్పిరిట్ లెవెల్ ఆర్ ఆటోకెలరీమీటర్? సో ప్రొఫైలోమీటరా, లేక ఇంటర్ఫెరోమీటరా, స్పిరిట్ లెవెలా, లేక ఆటోకెలరీమీటరా? ఇందులో మనకి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఆటోకెలరీమీటర్ ఈజ్ నాట్ ఏ యాంగులర్ మెజర్మెంట్ డివైస్. ఇట్ ఈస్ నాట్ ఏ సర్ఫేస్ మెజర్మెంట్ డివైస్. ఇట్ ఈస్ యాంగిల్ మెజర్మెంట్ డివైస్. ఆటోకెలరీమీటర్ అనేది మనకి యాంగిల్ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తాం. సర్ఫేస్ మెజర్మెంట్ డివైస్ అనేది కాదు ఇది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్, ఓకే నెక్స్ట్ బిట్ కాదు. సో మనకి మెయిన్గా 3 కైండ్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి అన్నాను కదా. ఫస్ట్ వన్ నేను చెప్పాను. ఫస్ట్ వన్ లీనియర్ మెజర్మెంట్ డివైసెస్, సెకండ్ వన్ యాంగులర్ మెజర్మెంట్ డివైజెస్, థర్డ్ వన్ సర్ఫేస్ మెజర్మెంట్ డివైజెస్. మెయిన్గా మనకి మెట్రాలజీ కాన్సెప్ట్లో ఈ ఈ కైండ్ ఆఫ్ డివైజెస్ అని మనకి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. లీనియర్, యాంగులర్ అండ్ సర్ఫేస్. సో మనకి లీనియర్ మెజర్మెంట్ డివైజెస్ ఏంటో ముందు చూసామనుకోండి, మనకి ఈజీగా ఆప్షన్స్లో మనకి క్యాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ వన్ మనకి లీనియర్ మెజర్మెంట్ డివైజెస్ చూద్దాం. లీనియర్ మెజర్మెంట్ డివైజెస్, మనకి లీనియర్ మెజర్మెంట్ డివైజెస్ ఏమేమి ఉంటున్నాయి అంటే ఫస్ట్ వన్ స్టీల్ రూల్,
ఇది అందరికీ తెలిసిందే. స్టీల్ రూల్ అనేది మనకి లీనియర్ మెజర్మెంట్ డివైస్. అండ్ ద నెక్స్ట్ వన్ కాలిఫర్స్. కాలిఫర్ అంటే మనకి వెనీర్ కాలిఫర్ అవ్వచ్చు. అలా కాకుండా మనకి అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ కాలిఫర్స్ అని చెప్పుకొని ఉంటాయి, అవి కూడా అవ్వచ్చు. నెక్స్ట్ వన్ డివైడర్స్. అండ్ ద నెక్స్ట్ వన్ డెప్త్ గేజ్. నెక్స్ట్ వన్ మైక్రోమీటర్. అండ్ ద నెక్స్ట్ వన్ స్లిప్ గేజెస్. ఇవే కాకుండా మనకి కొన్ని సందర్భాల్లో ఇంకా లోపలికి వెళ్ళడానికి డెప్త్గా అడగడానికి మనకి వెన్నెర్ హైట్ గేజ్ అని, లేకపోతే టెలిస్కోపిక్ గేజ్ అని ఇలా కూడా ఇస్తాడు. అవన్నీ మనకి ప్రిసిషన్ మెజర్మెంట్ డివైజెస్. ప్రిసిషన్ అయినా మనకి అవి లీనియర్ మెజర్మెంట్సే మనకి క్యాచ్ చేసి చెప్తాయి. సో లీనియర్ మెజర్మెంట్ డివైసెస్లో కూడా ఆ ఆప్షన్స్ వస్తాయి. ఇవి వెన్నెర్ హైట్ గేజ్ కానీ, నెక్స్ట్ టెలిస్కోపిక్ గేజ్ కానీ. సో ఇవన్నీ కూడా మనకి లీనియర్ మెజర్మెంట్ డివైజెస్ మాట. గుర్తుపెట్టుకొని చాలా వరకు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. డివైడర్స్ అనేవి మనం అసలు లీనియర్ మెజర్మెంట్ డివైస్లో ఎప్పుడు చూసుండాం. నెక్స్ట్ వన్ కాలిపర్స్ గురించి మనం వెన్నీర్ కాలిపర్ అని మెన్షన్ చేయకుండా ఒకసారి కాలిపర్స్ అని మెన్షన్ చేయొచ్చు. సో అప్పుడు మనం అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ కాలిపర్తో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో అలా కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ డెప్త్ గేజ్. డెప్త్ అంటే మనకి లీనియర్ మెజర్మెంట్లోకే వస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ స్లిప్ గేజెస్. స్లిప్ గేజెస్ అనేవి మనకి చాలా ప్రిసిషన్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. సో అది మన లీనియర్ ఇన్స్ట్రుమెంట్ కింద వస్తుందా అని అనుకుంటారు. బట్ అది మెజర్ చేస్తే మనకి లీనియర్ డైమెన్షనే కాబట్టి అది లీనియర్ మెజర్మెంట్ డివైస్లోకే వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి లీనియర్ మెజర్మెంట్ డివైజెస్. ఏంటంటే మళ్ళీ చూద్దాం. ఫస్ట్ స్టీల్ రూల్, సెకండ్ క్యాలిపర్, థర్డ్ డివైడర్స్, ఫోర్త్ డెప్త్ గేజ్, ఫిఫ్త్ మైక్రోమీటర్, సిక్స్త్ స్లిప్ గేజెస్, సెవెంత్ వెన్నీర్ హైట్ గేజ్, అండ్ ద ఎయిత్ టెలిస్కోపిక్ గేజెస్. ఇవన్నీ కూడా మనకి ఏంటివి, ఇవన్నీ కూడా మనకి లీనియర్ మెజర్మెంట్ డివైజెస్ మాట. సో ఇక్కడ మనకి కాలిపర్స్ అంటే గుర్తుపెట్టుకోండి, వెన్నీర్ కాలిపర్ అని అవ్వచ్చు. అలా కాకుండా మనకి అవుట్ సైడ్ కాలిపర్, ఇన్సైడ్ కాలిపర్స్ ఉంటాయి కదా, అవేనా అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి లీనియర్ మెజర్మెంట్ డివైజెస్. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు యాంగిల్ మెజర్మెంట్ డివైజెస్ గురించి చూద్దాం. ఫస్ట్ టైం చూసాం మనం లీనియర్ చూసాం. సో ఇప్పుడు మనం యాంగులర్ మెజర్మెంట్ డివైజెస్లో ఏమేమి ఉంటాయి అవి చూద్దాం. యాంగులర్ మెజర్మెంట్ డివైజ్లో ఫస్ట్ వన్ మనకి ప్రొట్రాక్టర్స్. సెకండ్ వన్ అడ్జస్టబుల్ బెవెల్. థర్డ్ వన్ కాంబినేషన్ సెట్. అండ్ ఫోర్త్ వన్ బెవిల్ ప్రొట్రాక్టర్. ఫిఫ్త్ వన్ సైన్ బార్. ఫిఫ్త్ వన్ ఆటోకోలిమీటర్. అండ్ ద లాస్ట్ వన్ డివైడింగ్ హెడ్. ఇంకా మనకి యాంగిల్ గేజెస్ కూడా ఉంటాయి, అవి కూడా మనకి యాంగిలర్ మెజర్మెంట్ డివైజెస్లోకే వస్తాయి. పేర్లోనే ఉంది కదా మనకి యాంగిల్ అనేది, దానికి మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మనకి యాంగులర్ మెజర్మెంట్ డివైస్మెంట్స్. ఏంటంటే ప్రొట్రాక్టర్, అడ్జస్టబుల్ బెవెల్, అండ్ ద కాంబినేషన్ సెట్, బెవిల్ ప్రొట్రాక్టర్, సైన్ బార్, ఆటోకోలిమీటర్, డివైడింగ్ హెడ్. గుర్తుపెట్టుకోండి బాగా, డివైడర్స్ అండ్ డివైడింగ్ హెడ్ రెండు వేరు. డివైడర్స్ అంటే మనకి లీనియర్ మెజర్మెంట్ డివైస్, డివైడింగ్ హెడ్ అంటే మనకి యాంగులర్ మెజర్మెంట్ డివైస్. సో ఇక్కడ మనకి ఇవి మన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంగులర్ మెజర్మెంట్ డివైజెస్. చాలామంది ఆటోకోలిమీటర్స్తో మనకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆటోకోలిమీటర్ అంటే సర్ఫేస్ మెజర్మెంట్ డివైస్ ఏమో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ యాంగులర్ మెజర్మెంట్ డివైజెస్. నెక్స్ట్ వన్ డివైడింగ్ హెడ్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు డివైడర్స్ తోటి. డివైడర్స్ అంటే మనకి లీనియర్ మెజర్మెంట్, డివైడింగ్ హెడ్ అంటే యాంగులర్ మెజర్మెంట్. నెక్స్ట్ వన్ అడ్జస్టబుల్ బెవెల్తో పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే బెవిల్ అంటే ఏంటి, మనకి 90 degrees యాంగిల్లో ఉన్న దేనైనా సరే మనం బెవిల్ అని అంటాం. సో పేర్లోనే ఉంది 90 degrees అంటే యాంగిల్. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ మనకి యాంగిల్ మెజర్మెంట్ డివైజెస్. అండ్ ద ఫైనల్ వన్ సర్ఫేస్ మెజర్మెంట్ డివైజెస్. సర్ఫేస్ని మెజర్ చేయడానికి మనకి ఏ కైండ్ ఆఫ్ డివైజెస్ ఉన్నాయో చూద్దాం. సో సర్ఫేస్ మెజర్మెంట్ మెజర్ చేయడానికి ఫస్ట్ వన్ స్పిరిట్ లెవెల్. సెకండ్ వన్ సర్ఫేస్ గేజెస్. థర్డ్ వన్ స్ట్రైట్ ఎడ్జ్. ఫోర్త్ వన్ ఆప్టికల్ ప్లేట్. ఫోర్త్ వన్
ఇంటర్ఫెరోమీటర్, ఫిఫ్త్ వన్ ఇంటర్ఫెరోమీటర్, సిక్స్త్ వన్ ప్రొఫైలోమీటర్. ఇవన్నీ కూడా మనకి సర్ఫేస్ మెజర్మెంట్ డివైజెస్. సర్ఫేస్ మెజర్మెంట్ ఇంకో విధంగా కన్ఫ్యూజ్ చేయొచ్చు. మనకి ఫ్లాట్నెస్ని మెజర్ చేయడానికి కూడా అలాగని అడుగుతాడు. సో సర్ఫేస్లోనే మనకి డిఫరెన్షియేషన్ మనకి ఫ్లాట్నెస్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇవి మనం ఫ్లాట్నెస్ మెజర్మెంట్ డివైజెస్ కూడా అనుకోవచ్చు. సో స్పిరిట్ లెవెల్, సర్ఫేస్ గేజెస్, స్ట్రైట్ ఎడ్జ్, ఆప్టికల్ ప్లేట్, ఇంటర్ఫెరోమీటర్, ప్రొఫైలోమీటర్, ఇవన్నీ కూడా మనకి సర్ఫేస్ మెజర్మెంట్ డివైజెస్. మనం చాలా వరకు సర్ఫేస్ మెజర్మెంట్ డివైజెస్ తోటి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అంటే వీటి గురించి మనం సరిగ్గా తెలుసుకోమాట. ఎందుకంటే మనకి స్టీల్ రూల్స్ గురించి తెలుస్తాయి, బెవిల్ గురించి తెలుస్తాయి, సైన్ బార్ గురించి తెలుస్తాయి. కాకపోతే ఇవి అంత త్వరగా ఐడెంటిఫై చేయలేం సర్ఫేస్ మెజర్మెంట్ డివైజెస్. సో చాలా వరకు వీటితో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. స్పిరిట్ లెవెల్ కానీ, సర్ఫేస్ గేజెస్ అండ్ స్ట్రైట్ ఎడ్జ్, ఆప్టికల్ ప్లేట్, ఇంటర్ఫెరోమీటర్ అండ్ ప్రొఫైలోమీటర్, ఇవన్నీ కూడా మనకి సర్ఫేస్ మెజర్మెంట్ డివైజెస్ అన్నమాట. సో లీనియర్, యాంగులర్ అండ్ సర్ఫేస్, వీటిలో ఏ డివైజెస్ ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తాం. నెక్స్ట్ బిట్, ద ప్రాసెస్ ఆఫ్ అడ్జస్టింగ్ ది స్లిప్ గేజెస్ స్టెప్ బై స్టెప్ ఈస్ కాల్డ్. మనం స్లిప్ గేజెస్ అనేవి ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి అన్నాను కదా. ఇలా ఉన్న తర్వాత దీని మీద మనం ఇంకో స్లిప్ గేజ్ యాడ్ చేయాలి అంటే ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో అది ఎలా అంటే ఫస్ట్ మనం దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకో స్లిప్ గేజ్ని యాడ్ చేస్తాం. దాని తర్వాత ఈ విధంగా యాడ్ చేస్తుంటే ముందు దాని మీద ప్లేస్ చేస్తాం. దాని తర్వాత ఇంకో స్లిప్ గేజ్ని టర్న్ చేస్తాం. టర్న్ చేసిన తర్వాత ఏమవుతుంది, దాని మీద ప్లేస్ చేసి టర్న్ చేస్తాం. అప్పుడు ఫైనల్గా ఆ రెండు స్లిప్ గేజెస్ కూడా కలిసిపోతాయి. కలిసి ఒక పెద్ద స్టెప్గా ఫామ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, 0.5 ఉన్నది ఇక్కడ 0.5 ఉన్నది రెండు కలిపి 1 mm కింద మనం కన్సిడర్ 1 మీటర్ అదే సారీ 1 mm కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే 1 mm అని కాదు, ఒక స్టాండర్డ్ డైమెన్షన్స్నే అది రీచ్ చేస్తుంది. సో ఈ స్టాండర్డ్ డైమెన్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఒక స్లిప్ గేజ్ని ఇంకో స్లిప్ గేజ్తో యాడ్ చేయడాన్ని ఇలా స్టెప్ బై స్టెప్ ఒకదాన్ని ఒక స్లిప్ గేజ్ని అడ్జస్ట్ చేయడాన్ని మనం రిగ్గింగ్ అని అంటాం. రింగింగ్ యాక్షన్ని మనం ఈ రింగింగ్ని స్లిప్ గేజెస్ని రెండింటిని అటాచ్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్. సో ఈ బిట్ అడిగే ఛాన్స్ ఉంది. ద ప్రాసెస్ ఆఫ్ అడ్జస్టింగ్ స్లిప్ గేజెస్ స్టెప్ బై స్టెప్ ఈజ్ కాల్డ్ రిగ్గింగ్. నెక్స్ట్ బిట్, ద సైన్ బార్ కెనాట్ బి మెజర్స్ ది యాంగిల్ వితౌట్. మనకి సైన్ బార్ అనేది యాంగిల్ మెజర్మెంట్ డివైజ్ అని తెలిసిందే. కానీ సైన్ బార్ అనేది కింది వాటిలో ఒకదాన్ని లేకుండా మనం ఉపయోగించడం. స్పిరిట్ లెవెలా, కంపారేటరా, స్లిప్ గేజా, లైక్ ఇవన్నీ లేకుండా మన సైన్ బార్ని ఉపయోగించలేమా. సో ఇందులో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే స్లిప్ గేజెస్. స్లిప్ గేజెస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో మనకి సైన్ బార్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ప్లేస్ చేసి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక రోలర్, ఇక్కడ ఒక రోలర్ ఉంటుంది. అవన్నీ కూడా ఈ మొత్తం టర్మ్ని ఈ మొత్తం ఫిగర్ని మనం సైన్ బార్ అంటాం. సో ఇది మనం బేస్ అనుకుందాం. ఈ బేస్ మీద ఇక్కడ మనకి స్లిప్ గేజెస్ అనేవి ప్లేస్ అయి ఉంటాయి. ఈ స్లిప్ గేజెస్ మనకి ఎంత యాంగిల్ ఉన్నది అని చెప్పి మెజర్ చేస్తుంది. 30 degrees 45 degrees ఎంతో కొంత. సో స్లిప్ గేజెస్ లేకుండా మనం సైన్ బార్న్ అనేది ఇంపాసిబుల్ మీ యాంగిల్స్ అని మెజర్ చేయడం. ఈ బిట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ ద నెక్స్ట్ బిట్, ద డివైస్ విచ్ నెవర్ మెజర్స్ ది డైమెన్షన్ బట్ ఇండికేట్స్ ది డిఫరెన్స్ ఇన్ ది స్టాండర్డ్ అండ్ యాక్చువల్ డైమెన్షన్. మీనింగ్ ఏంటి బిట్ దీనికి, ఏ డివైస్ విచ్ నెవర్ మెజర్స్ ది డైమెన్షన్ అంటే అదొక 40 centimeters ఉంటుందని, లేక 50 centimeters ఉంటుంది అని, లేక 10 degrees ఉంటుంది అని అదేం మెజర్ చేయదు. బట్ ఇది ఏం చెప్తుంది, ఒక స్టాండర్డ్ డైమెన్షన్ ఉంటుంది. ఆ స్టాండర్డ్ డైమెన్షన్ అనేది ఒక 40 centimeter ఉంటుంది అనుకుందాం. ఆ ఫిగర్ యొక్క డైమెన్షన్ అనేది 20 centimeters ఉందనుకుందాం. ఇప్పుడు మనకి స్టాండర్డ్ డైమెన్షన్ 40. సో ఈ 40లోంచి మనకి 20 తీసేస్తే అప్పుడు మనకి ఇంకో 20 మిగులుతుంది కదా. సో ఈ 20 అనేది మనకి యాక్చువల్ డైమెన్షన్ అన్నమాట. సో ఈ విధంగా మనకి యాక్చువల్ డైమెన్షన్ అండ్ స్టాండర్డ్ డైమెన్షన్ రెండింటిని డిఫర్ చేస్తే వచ్చేది మనకి అక్కడ ఉండే డైమెన్షన్ ఫిగర్ అన్నమాట. సో ఇలా మనకి ద డివైస్ విచ్ నెవర్ మెజర్స్ ది డైమెన్షన్ బట్ ఇట్ ఇండికేట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాండర్డ్ అండ్ యాక్చువల్ డైమెన్షన్. ఆ డివైస్ని ఏమంటాం, సైన్ బార్ అంటామా, బెవిల్ ప్రొట్రాక్టర్ అంటామా, కంపారేటర్ అంటామా, ఇవన్నీ కూడా మనకి అటువంటి డివైసెస్ అయినా, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇందులో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి, కంపారేటర్. పేర్లోనుంది కంపేర్ చేస్తుంది ఇది. సో ఈ డివైసెస్ ఎప్పుడు కూడా మనకి మెజర్ చేయవు, ఇట్స్ జస్ట్ కంపేర్స్ ది
డివైజెస్. అందువల్ల మన కంపారేటర్ని ఇండైరెక్ట్ టైప్ మెజరింగ్ డివైజెస్ అని కూడా అంటాం. ఇవి మనకి డైరెక్ట్గా మెజర్ చేయవు, ఇండైరెక్ట్గా మెజర్ చేస్తాయి. అంటే స్టాండర్డ్తో మనకి యాక్చువల్లీ కంపేర్ చేస్తుంది అన్నమాట. సో అందువల్ల ఇది ఇండైరెక్ట్ మెజరింగ్ డివైజెస్ అని అంటాం. నెక్స్ట్ బిట్, ద సిగ్మా కంపారేటర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్. మనకి సిగ్మా కంపారేటర్ అనేది ఒక టైప్ ఆఫ్ కంపారేటర్. మనకి మెయిన్గా 4 కైండ్స్ ఆఫ్ కంపారేటర్స్ ఉంటాయి: మెకానికల్, ఎలక్ట్రికల్, మ్యాంటిక్ అండ్ ఆప్టిక్. ఇందులో మనకి సిగ్మా కంపారేటర్ అనేది ఏ టైప్ ఆఫ్ కంపారేటర్ అని అడిగాడు. సో మనకి సిగ్మా కంపారేటర్ అనేది కైండ్ ఆఫ్ మెకానికల్ కంపారేటర్. మనకి మెకానికల్ కంపారేటర్లో సిగ్మాయే కాదు, ఇంకా 2 కైండ్స్ ఉన్నాయి. ఒకటి డైల్ ఇండికేటర్. డైల్ ఇండికేటర్ అనేది చాలా ఎక్కువసార్లు వాడే ఏంటిది మెకానికల్ కంపారేటింగ్ డివైస్, డైల్ ఇండికేటర్. సెకండ్ వన్ రీడ్ టైప్ మెకానికల్ కంపారేటర్. అండ్ ద లాస్ట్ వన్ సిగ్మా కంపారేటర్. ఈ 3 కూడా మనకి మెకానికల్ కంపారేటర్లో టైప్. ఎలాగలగా మెకానికల్ కంపారేటర్లో ఫస్ట్ వన్ ఏంటి, డైల్ ఇండికేటర్. సెకండ్ వన్ రీడ్ టైప్ కంపారేటర్. అండ్ ద లాస్ట్ వన్ సిగ్మా కంపారేటర్. ఇవన్నీ కూడా మనకి మెకానికల్ కంపారేటర్లో టైప్స్. అండ్ ద నెక్స్ట్ వన్, ద ఆప్టికల్ కంపారేటర్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, స్కాటరింగ్, నన్ ఆఫ్ ది అబోవ్. సింపుల్గా మనకి రిఫ్లెక్షన్, ఒక మిర్రర్ పెడతాం, దాని మీద మనకి లైట్ అనేది పాస్ అవుతుంది, అది దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనకి రిఫ్లెక్టింగ్ అనే ప్రిన్సిపల్ నుంచి మనకి ఆప్టికల్ కంపారేటర్ అనేది వర్క్ అవుతుంది. సో దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ ది వీడియో. మ్యాక్సిమం మెట్రాలజీలో ఈ విధంగానే మనకి బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి గేజెస్ గురించి ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏవి, రింగ్ గేజ్ అంటే ఏంటి, ప్లగ్ గేజ్ అంటే ఏంటి, ఫిల్లర్ గేజ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేజెస్. ఇవి మనం వర్క్షాప్ టెక్నాలజీ అంటే ప్రొడక్షన్లోనే కార్పెంటరీ అండ్ ఫిట్టింగ్ ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇంకా గ్రైండింగ్ కానీ మిల్లింగ్ కానీ దీని ముందు ప్రొడక్షన్ టెక్నాలజీ ఇంకా నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ మీద మన ఈ సెట్లో ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేస్తాం. మ్యాక్సిమం బిట్లో 90% పడే ఛాన్సెస్ ఉన్నాయండి. మ్యాక్సిమం బిట్స్ అన్నీ కవర్ అయ్యాయి. సో మీరు ఆ వీడియో చూడకపోతే వాటిని కూడా విజిట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.